మహర్షి అగస్త్యుడు లోపాముద్రకి మాల్యవత్ పర్వతాన్ని దర్శింపజేశాడు. అక్కడ మహర్షుల ఆశ్రమాల నుండి వెలువడుతున్న హోమధూమాన్ని ఆఘ్రాణింపజేశాడు. ఆ హోమధూమానుకుండే విశిష్టతని తెలియజేశాడు. లోపాముద్రకి తెలియదని కాదు, లోపాముద్ర అర్చిత, అంత గొప్పదండి లోపాముద్ర. లలితా సహస్రనామాల్లో ఆవిడ పేరు ఉంది. ఒకానొక సందర్భంలో ఆవిడ ప్రత్యేకంగా అమ్మవారి అర్చన చేసి ఆవిడ కృపకి పాత్రులైంది. ఆవిడ జీవితంలో కష్టాల నుండి ఆవిడ తరించింది, లోకానికి కూడా మేలు చేయగలిగింది. అది వేరే సందర్భం వస్తే ఇప్పుడు నేను చెప్పుకున్నాను. అందుకని లోపాముద్ర అర్చిత అనేది అమ్మవారు ప్రీతిపాత్రంగా ధరించినటువంటి ఒక నామం. నామపారాయణ ప్రియ అంటారే, ఆ నామపారాయణం అంతా ఆవిడకి ఎందుకు ఇష్టము అంటే ఆవిడ భక్తుల కథలన్నీ అందులో ఉన్నాయి. ఆవిడ కథ కాదు, ఆవిడ భక్తుల కథలు. పులోమజ అర్చిత, పులోమజ అంటే శచీదేవి, ఇంద్రుని భార్య. ఆవిడ కష్టం వచ్చింది నహుషుడు వల్ల, భయంకరమైన కష్టం. వాడు ఎత్తుకుపోతాడని చెప్పాడు, బలవంతం చేస్తానని చెప్పాడు. ఏం చేయాలో తెలియక అమ్మవారిని ప్రార్థించింది, ఆవిడ కాపాడింది. అలాగే లోపాముద్ర అర్చిత, అటువంటి లోపాముద్రకి హోమధూమాల విలువ తెలియదా? అగస్త్యుడి మాట అనడం, తెనాలి రామలింగడు మనకి చెప్పడం ఎందుకంటే మనకి తెలియజేయడానికి, ఆవిడకి తెలియదని కాదు. అటువంటి చోట ప్రవేశించారు. మరి అక్కడికి వెళ్ళాక ఆవిడకి అనుమానం వస్తుంది, స్వామి ఇంతకీ ఎవరి ఆశ్రమం అది? ఓ లలితాంగి ఇందు సుఖముండు. ఆ పద్యం మొదలు పెట్టడం చూడండి. భార్యతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి, భర్తతో మాట్లాడితే ఇలా మాట్లాడాలి. ముందు వాళ్ళ శరీరానికో మనస్సుకో సంబంధించిన ఒక ప్రశంస చేసి మొదలు పెట్టాలి మాట. ఏవ్ అండం కాదు, ఏదో మోగాన్ని పిలిచినట్టు. ఉసేవ్ ఏమిటో ఆ పిలుపు విచిత్రం. పడుతున్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఉసేవ్ ఏమిటండి? ఎందుకంటే పేరెట్టి పిలవడమో చాలా, పేరెట్టకూడదట. ఎవరన్నారు? ఎందుకు పేరెట్టకూడదు అనేది ఎందుకు వచ్చింది తెలిసిన అండి? పూర్వం రామ సుబ్బమ్మ, నాగమ్మ, దుర్గమ్మ అని అమ్మ చివర ఉండేలా పెట్టేవారు పేర్లు ఖచ్చితంగా. అందుకని అమ్మ అనే మాట మరి భర్త నోటమ్మటి వస్తే ఎలాగా? అందుకని అది పేరు పెట్టకూడదని ఏదో పిలిచేవారు. ఇక అదో పెద్ద సంప్రదాయం అయిపోయి అసలు ఆ పిలుపు ఎంత చికాగ్గా ఒసేవ్. ఆవిడ ఎప్పుడైనా ఒరే అంటే ఒళ్ళు మండిపోదు మనకి. ఒసేవా తక్షణం మార్చుకోవాలండి. మొహమాటం ఏం లేదు నాకు చెప్పడానికి. పెద్దలకి నమస్కారం చేసి చెబుతున్నా, ఆ పిలుపు మార్చుకోండి. మర్యాద అయిన విధానమే కాదు అది. పేరెట్టి పిలవండి, ఏమో ఏనం లేకపోతే. ఇంకా ఉషేవి ఏమిటండి? అది పిలిచే విధానం. ఓ లలితాంగి, అంత అందమైన మాట వాడాడు. ఓ లలితాంగి ఇందు సుఖముండు, ఇందు సుఖముండు మృకండు మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు, మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు, మతంగ మహాతపస్వి ఓ లలితాంగి ఇందు సుఖముండు, మృకండు కణాదగాధివాతూల ముఖాతిరిక్త చరితుండు, మతంగ మహాతపస్వి నిష్కాలగలుండు, నిర్యుమతి గాత్రుడు నిర్నిటలేక్షణుండు, నిర్వ్యాళ విభూషణుండు నగు అంబరకేశుడనంగ పెంపునన్. ఇది తెనాలి రామలింగని రచనా శైలి. రచనా కళ అంటారండి దీన్ని. కవిత్వంలో వస్తు కళ, భావకళ, రచనా కళ అని 3 కళలు ఉంటాయి. కళ అంటే ఇదండి. రచనా కళ అంటే చెక్కడం.